అధికారులపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని మండిపడ్డారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా. తిరుపతి తొక్కిసలాట ఘటనా స్థలాన్ని చంద్రబాబు పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. భక్తులకు సరిగ్గా ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ అధికారులపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా. బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా. బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదన్న సీఎం పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టోకెన్లు ఇచ్చే కేంద్రం దగ్గర 2000 మంది భక్తులు మాత్రమే పడతారని తెలిసినా 2500 మందిని ఎందుకు పంపించారని ప్రశ్నించారు. ఏర్పాట్ల విషయంలో ఎందుకింత వైఫల్యం జరిగిందని నిలదీశారు. పద్ధతి ప్రకారం పనిచేసి తెలుసుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. వేరంతా తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది అని చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్. అదే ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి తెలుసుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. వేరంతా తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది. టెక్నాలజీ వాడుకొని టికెట్లు ఇవ్వడం తెలీదా అని అధికారులను చంద్రబాబు ప్రశ్నించారు. హ్యూమన్ సైకాలజీ తెలియదా అంటూ నిలదీశారు. పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకొచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు